ఉపనయనం అనేది కొన్ని వర్గాలకే పరిమితం చేశారు. అన్ని వర్గాల వారికి ఎందుకు వర్తించదంటారు? ఉపనయనము అంటే అర్థం ఉప అంటే సమీపే అని అర్థం, దగ్గరకు. ఆనయనము అంటే చేర్చుట, దగ్గరకు చేర్చుట. ఎవరి దగ్గరకు చేర్చుట? పంచశీర్ష ఉపనయనే వినియోగ అని చెబుతున్నది. పంచశీర్షుడు 5 తలలు కలిగిన భగవంతుడెవడో అతడి వద్దకు చేర్చుట. ఎవరు 5 తలలు కలిగినటువంటి వాడు అంటే సద్యోజాతం ప్రపంచామి సద్యోజాతాయ వై నమో నమః అని ఇట్లా 5 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క శిరస్సుకు ఒక్కొక్క మంత్రం. ఎవరయ్యా ఆ భగవంతుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. కనుక ఈ పిల్లవాడిని పరమేశ్వరుని వద్దకు చేర్చుటయే ఉపనయనము. కనుక భగవంతుని దగ్గరకు చేర్చడానికి అందరికీ అర్హత ఉన్నది కదా. అందరూ చేర్చవచ్చు, చేర్చకూడదు అనేది లేదు. కానీ ఆ ఉపనయనం జరిగిన తర్వాత భగవంతుని వద్దకు చేర్చడం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరించిన వాడు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం జూబ్లీ బస్టాండ్కి వెళ్ళాలి. ఆ బస్టాండ్కి వెళ్ళాలి అంటే ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గంలో ఉడితే ఆ జూబ్లీ బస్టాండ్కి చేరుకోగలుగుతామా? ఎలా పడితే అలా ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకోగలుగుతామా? ఆ మార్గాల్లో వెడితేనే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరగలుగుతాం. అలాగే ఆ భగవంతుని వద్దకు చేరడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకల్లా ఉపనయనం ఉన్నది. ఆ మార్గాలు అనుసరించలేని వారికి ఆ మార్గం లేదు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు 3 వర్ణముల వారికి ఉపనయనం ఉన్నది. ఉపనయనం ఏ వయస్సులో చేయాలో చెప్పబడి ఉన్నది. ఎంత లోపల చేయవచ్చో చెప్పబడి ఉన్నది. ఆ వయస్సు దాటిన తర్వాత ఇక చేయవలసిన ఆవశ్యకత లేదు అని కూడా చెప్పబడి ఉన్నది. ఆయా మార్గాల్లో పెడితే భగవంతుని వద్దకు చేరతాం కదా. ఆ మార్గం ఏదయ్యా అంటే మంత్ర మార్గము అని చెప్పారు. ఆ మంత్రంలో ఒక్కొక్క అక్షరం 2 అక్షరాలతో కలిసి ఉంటుంది. ఒక్కొక్క చోట 4 అక్షరాలతో కలిసిన అక్షరం ఉంటుంది. ఒక్కొక్క చోట 5-6 అక్షరాలతో కలిసిన అక్షరం కూడా ఉంటుంది. ఆ అక్షరాలను పలకటానికి కావలసిన స్థితి నాలుకకు ఉండాలి. ఆ నాలుకకు ఉండాలి అంటే ఆ నియమాన్ని అనుసరించి అతడు జీవనం గడపాలి. స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉన్నది అని రామాయణంలో మనకు తెలుస్తున్నది. కనుక అందరికీ చేసుకోవచ్చు, కానీ దాని నియమాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకోవాలి.